గొప్పగా సీనన్న ఆయన యొక్క పని విధానం గురించి చెప్పారు. నిజంగా కూడా అన్న మహబూబ్నగర్ ప్రజలకు తెలంగాణ ప్రజలు అందరూ కూడా వెన్నంటి వాళ్ళ కష్ట సుఖాల్లో ఉండే మరి ఆయన లేని లోటు ఈరోజు అందరు కూడా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళకి కాకుండా మహబూబ్నగర్ ప్రజలకు తెలంగాణ ప్రజలు అందరూ కూడా తెలుస్తుంది. ఇప్పుడు మన శేఖర్ సాగర్ గారు సగర సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఒక్క నిమిషమే మాట్లాడాలి, టైం ఎక్కువ లేదు. థ్యాంక్ యూ అన్న. సర్దార్ సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముందున్న ఆత్మీయ బీసీ బంధువులందరికీ కూడా నమస్కారం. సర్దార్ సర్వాయి పాపన్న గారికి వినమ్ర నివాళులర్పిస్తూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నిజంగా కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర బడుగు బలహీన వర్గాలకు ఒక స్ఫూర్తిగా నిలుస్తూ ఉంది. అదే స్ఫూర్తితో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని విషయాలు చాలా మాట్లాడారు. శ్రీనన్న గురించి కూడా నిజమే, శ్రీనివాస్ గౌడ్ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి నాయకుడు. రాజకీయ పార్టీలలో లాబింగులు చేసి ఇంకెవరికో ఏదో చేసి వచ్చినటువంటి వ్యక్తి కాదు. శ్రీనివాస్ గౌడ్ గారు ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకొచ్చి ఆ రోజు కీలకంగా పనిచేసి ఆ తెలంగాణ రావడానికి కీలకమైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారు. వారి మీద జరుగుతున్నటువంటి కుట్రలు ఇందాక అట్లా కూర్చొని మాట్లాడుకుంటే చెప్తా ఉన్నారు. నిజంగా బాధాకరం. అన్నకు తెలుసో తెలియదో మా కమ్యూనిటీకి సంబంధించినటువంటి మీటింగ్ కూడా జరిగిందన్న మీ నియోజకవర్గంలో. మీరు కట్టించినటువంటి కమ్యూనిటీ వాళ్ళని మీటింగ్ పెడితే మా వాళ్ళందరూ కూడా చెప్తే ఇంకా అది యాక్చువల్లీ ఫెయిల్ అయింది, అందరు పోవద్దని చెప్పినాం మనము. ఒక సామాజిక కోణంలో ఎవడైతే మన జాతుల మీద కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తుల ఆలోచనలకు అనుకూలంగా మనం కనుక పోతే మన గురించి మన ఉనికిని కాపాడుకోలేమన్న వాళ్ళ వల్ల అవుతాం. భవిష్యత్తులో మన ఉనికిని కాపాడుకోవాలంటే శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఇందాక శ్యామ్ చెప్పిండు, నిజమే కదా. ఉదాహరణకు మా కమ్యూనిటీకి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మా కులాన్ని ఒక వృత్తి, ఒక నిర్మాణ రంగం మీద ఆధారపడ్డటువంటి భవన నిర్మాణ కార్మికులు వీళ్ళు సగర ఉపరులు. అంటే వీళ్ళ నిర్మాణ రంగంలో కొంత రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అనుకున్నప్పుడు 2959 జీవో ఇప్పించినటువంటి చరిత్ర శ్రీనివాస్ గౌడ్ గారు. అంతేకాదు ఆత్మగౌరవ భవనాల స్థలాలు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మాతో పాటు ఉండేటువంటి మా చిన్న సంఖ్యలో ఉన్నటువంటి కులాలు మా అందరూ కూడా ఆత్మగౌరవంతో ఉండాలి, అన్ని కులాలు బీసీలు అని చెప్పేసి సమన్యాయం జరగాలని చెప్పేసి మమ్మల్ని కూడా ఆయన ఒక సోదరునిగా, ఒక పెద్దన్నల 2 ఎకరాల స్థలం వచ్చిన తర్వాత దాన్ని చిట్ట చివరిగా ఎలక్షన్ మూమెంట్ లో కూడా లేట్ అవుతుంది ఎట్లా చేద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి వెంటనే మళ్ళీ దాన్ని క్లియర్ చేసి ఒక సమస్య వస్తే దాని ఫౌండేషన్ కూడా దగ్గరుండి చేపించినటువంటి చరిత్ర వారిది. మా దగ్గర డబ్బులు లేవన్నా కార్యక్రమం నిర్వహించాలి ఒక 5,000 మందితోనంటే ప్రభుత్వం నుంచి ఆ రోజు 15 లక్షల రూపాయల డబ్బులు కూడా, అంటే కార్యక్రమ నిర్వహణ కోసం కూడా, అంటే ఇంత ఆలోచించినటువంటి ఇట్లాంటి నాయకులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సీనన్న గురించి చాలా విషయాలు ఉన్నాయి. కానీ నిజంగా కూడా ఇన్ని కుట్రలు జరుగుతున్నాయంటే మరి మనం ఏం చేస్తా ఉన్నాం? ఎవడో ఏదో మాట్లాడుతూ ఉన్నారు, తెలియదు ఆ చరిత్రలో. తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గారి యొక్క చరిత్రను ఎవరైనా బయటికి తీసుకొచ్చారంటే తెలంగాణ వచ్చిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు కదా. ఊరూరా ఈ రోజు విగ్రహాలు ఏర్పాటు చేయడం కానీ, ఈ రోజు ఆ ట్యాంకు బండి మీద ఒక విగ్రహం ఏర్పాటు చేసిన కోసం స్థలం తెచ్చిన జీవో తీసుకొచ్చినటువంటి చరిత్ర శ్రీనివాస్ గౌడ్ గారిది కాదా? దానికి డబ్బులు నిధులు తీసుకొచ్చినటువంటి చరిత్ర కాదా? మరి ఇందాక మాట్లాడినట్టు ఆ కుల వృత్తి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఒక కుల వృత్తి మీద ఆధారపడ్డటువంటి వాళ్ళకి రిజర్వేషన్ కావాలని చెప్పేసి వైన్ షాపుల్లో రిజర్వేషన్ తెచ్చిన చరిత్ర కాదా? ఇవన్నీ తెలియదా మన వాళ్లకు? ఈ రోజు కుట్రలు చేస్తుంటే కుట్రదారుల యొక్క సంకల్లో చేరేటువంటి వ్యక్తులు మన వాళ్ళు ఆలోచించాలి. మనం చక్కగా లేకపోతే ఈరోజు ఇట్లాంటి నాయకులను మనం కోల్పోతే భవిష్యత్తులో, ఇందాక సీనన్న చెప్పిండు, జాతుల సీనన్న 14 మంది పోయి నలుగురు పోయి 2 అయిన రేపు పొద్దుగాల ఒక్కడు కూడా ఉంటాడు. మనల్ని మనం కాపాడుకోకపోతే సందర్భాలు మనం ఉండొచ్చు కాక, ఏదైనా ఉంటే లోపల మాట్లాడుకుందాం. కానీ భవిష్యత్తులో మన యొక్క నాయకులను ఏ పార్టీలనన్నా ఉండని
వాళ్ళని కాపాడుకునేటువంటి బాధ్యత మనం అందరం కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ సర్వాయి పాపన్న గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆ సాధన కోసం మనం అందరం కూడా ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ జై బీసీ.